శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ గురుభ్యో నమ. కాళీ కాల భైరవ స్వరూపాయ సిద్ధేశ్వరాయ నమో నమ. కాళీ సాధన మెల్లగా సాగుతూ ఏదో దివ్యానుభవాలు వస్తూ మధ్యలో ఆటుపోట్లతో అలా అలా సాగుతూనే ఉంది. ఏదో గురుదేవుల దయ వల్ల సాధన మాత్రం బాగానే జరుగుతూ ఉంది. ఈ లోపల అనుకోకుండా నేను కాళీ సాధన చేయటం నిమిత్తం కాశీ, కాణిపాకం, ఇలా సిద్ధక్షేత్రాలైనటువంటి తిరుపతి, ఈ ప్రదేశాలకి వెళ్ళటం జరుగుతుంది. కాశీ వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారి నేను కాళీ సాధన కోసం, కాళీ సిద్ధుల దివ్య సమాధుల దర్శనం కోసం మాత్రమే వెళ్ళాను. అనుకోకుండా అక్కడ కాశీలో మొట్టమొదట భైరవ దర్శనం చేసుకున్నాకే కాశీ యాత్ర అంతా చేయాలి అని చెప్పేసి పెద్దలు చెప్పారు. సరే అని చెప్పేసి అప్పుడు భైరవుడు అంటే కేవలం నాకు కాశీ క్షేత్ర పాలకుడిగా మాత్రమే తెలుసు. ఆయన్ని మొట్టమొదటిసారి చూశాను, నమస్కారం చేసుకున్నాను. ఏదో ఒక తెలియని భక్తిభావన ఏర్పడింది, అంతే. అది అక్కడి వరకే. తర్వాత శివ కాళీ మందిరాన్ని, ఆ తర్వాత త్రైలింగ స్వామి వారి మహాసమాధిని, కినారం బాబా గారి అఘోరాశ్రమాన్ని దర్శించి అక్కడ ఏదో సాధనలు కాస్త జరిపాను, అంతే. ఎక్కువ శాతం భైరవ దర్శనం చేసుకోవడానికి ఇష్టపడ్డాను. మళ్ళీ ఎప్పుడక్కడికి వెళ్తామా అన్నంత ఆతురత కలిగేది. ఎందుకో తెలియదు, ఒక రకమైన ఆనందాన్ని నేను అక్కడ అనుభవించాను. మణికర్ణికా ఘాట్ దగ్గరలో కాళికాదేవి మరియు కాలభైరవుడి విగ్రహాల్ని నేను చూడటం జరిగింది. ఎందుకు చాలా అద్భుతంగా ఉన్నాయి. కాళికాదేవి అంతటి భీషణ రూపం పక్కన భైరవుడు లేకపోతే అసంపూర్ణమే అనిపించింది. మళ్ళీ ఇంటికి వచ్చాక యథాస్థానానికి మళ్ళీ ఏదో సాధనకు వెళ్తూనే ఉంది. ఈ లోపల నాకు తెలిసిన కొందరి సాధకులు ఉన్నారు. ఆ సాధకుల్లో ఒక ఆయన భైరవుడి గురించి నాకు వివరించారు. కొంత వివరించిన తర్వాత నాకు గురుదేవుల యొక్క కంఠస్వరం ప్రతిరోజు వినటం నాకు అలవాటు. గురుదేవుల ప్రవచనం ఒక్కరోజైనా వినకుండా నేను ఉండేవాడిని కాదు. అలా గురుదేవుల యొక్క నోటి వెంట నుంచి భైరవుడి గురించి కూడా నేను విన్నాను. గురుదేవుల దగ్గర నుంచి విన్నటువంటి ఆ భైరవ లీలలు నన్ను బాగా స్వామివారికి దగ్గర చేశాయని చెప్పుకోవచ్చు. వాస్తవానికి నేను కాళీ సాధకుడిని, కాళీ భక్తుడిని మాత్రమే. అసలు నా సర్వస్వం కూడా కాళీయే. కానీ భైరవుడి మంత్రాన్ని నేను ఎందుకు చేయాలి, చేస్తే బాగోదేమో, కాళికాదేవి కదా నాకు సర్వస్వం అనేటువంటి ఒక ద్వంద్వాల మధ్యలో నేను చిక్కుకుని దాదాపు 2-3 నెలల పాటు ఆలోచిస్తూనే ఉన్నాను. ఈ లోపల గురుదేవులే అనుగ్రహించారేమో. ఆయన యొక్క ప్రసంగంలో ఒక మాట అన్నారు, ఒక మంత్రం బాగా చేశాక ఎన్ని మంత్రాలైనా చేయొచ్చు అని. గురుదేవులు కూడా ముందు కాళికాదేవి ఉపాసకులే, ఆ తర్వాత భైరవ ఉపాసనలోకి వెళ్ళారు. అలాగే నేనెందుకు వెళ్ళటం తప్పేం కాదనిపించింది. అందుకే నేను కూడా భైరవ మంత్రం తీసుకోవాలని ప్రయత్నించాను. ఈ లోపల గురుదేవులు మంత్రాలు ఫోన్లో ఇవ్వటం ఆపేశారు. ఎలా వెళ్ళాలా, ఎలా మంత్రం తీసుకోవాలా అని చాలా ప్రయత్నించాను. కానీ గురుదేవుల దాకా వెళ్ళటం చాలా అసాధ్యం అనిపించింది. అలా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉన్నాను. ఈ లోపల మన గురుదేవుల దగ్గర మంత్రం తీసుకున్న ఒక సిద్ధ పురుషుడు నాకు నా జీవితంలోకి వచ్చారు. ఆయన ఒక మాధ్యమం ద్వారా కాలభైరవ మంత్రాన్ని ఉపదేశిస్తానని చెప్పారు. సరే అని చెప్పేసి నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఎందుకంటే నాకు గురువు అంటే సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారే. అలాంటిది వేరే వాళ్ళ దగ్గర మంత్రం తీసుకోవడం అంత సముచితం కాదేమో అని అనిపించేది. కానీ అలా ఇద్దరి ద్వంద్వాల మధ్య ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ లోపల గురువు గారి ప్రసంగం ఒకటి వినిపించింది. ఆ గురువుగారి ప్రసంగంలో గురువుగారు ఆయన మంత్రదీక్షలు తీసుకున్నటువంటి సందర్భాన్ని వివరించారు. మంత్రాలు గురుదేవులు కూడా ఎందరో సిద్ధ పురుషుల దగ్గర నుంచి తీసుకున్నారని ఆయన వివరించారు. దత్త మంత్రం, నాగ మంత్రం పసుమామల సుబ్బరాయ శాస్త్రి గారని, అలాగే రాధాదేవి మంత్రం మరొకరి దగ్గరని, ఇలా చెప్పుకుంటూ వచ్చారు. అది విద్య ఒక్కొక్కరికి ఒక్కో విద్యలో పట్టు ఉంటుంది. అందరూ అన్ని విద్యలు ఇవ్వాలనేమి లేదు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కో విద్య తీసుకోవచ్చు, ఒక్కొక్కరి దగ్గర తీసుకోవచ్చు అని చెప్పేసి గురుదేవుల మాటలు నేను విన్నాను. సరే, గురువుగారే ఈ మాట అన్నారు కాబట్టి నేను ఎందుకు తీసుకోకూడదు అని చెప్పేసి ఆలోచిస్తూనే అలా ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ లోపల ఆయన కూడా ఒక మాట అన్నారు. నేను ఆయన దగ్గర మంత్రం తీసుకునేటప్పుడు అడిగాను, ఏమండి మంత్రం మీ దగ్గర తీసుకున్నప్పటికీ నేను శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారినే గురువుగా భావిస్తాను. మీరిచ్చిన మంత్రం కూడా మీరిచ్చిన మంత్రానికి కూడా గురువు గారు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారిని భావించి తీసుకుంటాను అన్నాను.
ఆయన ఏమనుకున్నారేమో సరే అన్నారు. అంతే. ఇక భైరవ మంత్రం తీసుకున్నాను. తీసుకొని చాలా కష్టపడటానికి కూడా ప్రయత్నించాను గానీ, అసలు భైరవ మంత్రం తీసుకున్నాక కష్టపడటానికి కూడా నాకు కుదిరేది కాదు. ఏదో అలా, అలా, అలా కాళీ మంత్రం చేస్తూ కుదిరినప్పుడు భైరవ మంత్రం చేసేవాడిని. భైరవ మంత్రానికి వేగం ఎక్కువ. ఎంత వేగంగా చేసేవాడినంటే అంత వేగంగా చేసేవాడిని. స్వామివారు ఒకరోజు మాత్రం ఒక దివ్యానుభూతి కలిగింది నా జీవితంలో. నాకు బాగా కావలసిన వాళ్ళకి ఏదో అనారోగ్య సమస్య ఇబ్బందయ్యి వాళ్ళకేదో చిన్న మైనర్ సర్జరీ చేయాలని అన్నారు. ఆ మైనర్ సర్జరీకి డబ్బులు పెట్టుకున్నప్పటికీ మనిషి తట్టుకునేలా లేరు. చాలా భయాందోళనలో ఉన్నాం. మేమంతా కూడా భయాందోళనలోనే ఉన్నాం. ఎందుకంటే ఆ సర్జరీకి ఆ మనిషి తట్టుకోగలుగుతాడో లేదో తెలీదు. తట్టుకోగలిగినా పాపం ఇక సర్జరీ అయిన తర్వాత ఎన్ని ఇబ్బందులు పడతాడో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాం. ఈ లోపల భైరవుడు మృత్యుంజయ స్వరూపుడని, మృత్యువును కూడా ఆయన పారద్రోలుతారని చెప్పేసి, మృత్యువు కూడా భైరవుడి ఆధీనంలో ఉంటుందని చెప్పేసి నేను గురుదేవుల మాటల ద్వారా విన్నాను. అప్పటికి నాకు భైరవ మంత్ర పురస్చరణ కూడా అవ్వలేదు. ప్రశాంతంగా కూర్చొని కాలభైరవుడికి నా బాధ అంతా కూడా చెప్పుకొని సంకల్పం చెప్పి జపం చేశాను. సుమారు ఒక గంట, గంటన్నర అయ్యేపాటికి జపంలో నుంచి ధ్యానంలోకి వెళ్ళాను. ధ్యానంలోకి వెళ్ళాక ఒక తెల్లటి కుక్క పిల్ల నా చుట్టూ తిరగటం నేను గమనించాను. ఆ కుక్క చాలా అందంగా ఉంది, నవ్వుతుంది కూడా. అట్లాంటి కుక్కని చూడటం అదే మొదటిసారి. చిన్న కుక్క పిల్ల. ఆ కుక్క పిల్ల చుట్టూ తిరిగి దాని ముక్కుతోటి నన్ను ముట్టుకోవడానికి ప్రయత్నించింది. అంతే, వెంటనే కళ్ళు తెరిచాను. ఆ చుట్టుపక్కలకి ఏ కుక్కలు లేవు, ఏమీ రాలేదని కూడా అర్థమైంది. ఇది కాలభైరవ స్వామి వారి అనుగ్రహం అని అర్థమైంది. జపం అయిపోయాక తీర్థం ఇచ్చాను. అంతే. ఎప్పటి నుంచో మందులు వాడుతున్నప్పటికీ, ఎన్నో రోజుల నుంచి మందులు వాడుతున్నా ఏ మాత్రం మార్పు లేనటువంటి స్థితిలో ఉన్న ఆ ఇబ్బంది పడే వ్యక్తికి ఉదయం తీర్థం తీసుకుని కాస్త విశ్రాంతి తీసుకున్నారు. అంతే. సాయంత్రానికి ఆ వ్యాధి సగానికి సగం పైగా నయం అవటం చాలా ఆశ్చర్యం అనిపించింది. అప్పటిదాకా పనిచేయని మందులు కూడా అప్పుడు పనిచేయటం మొదలుపెట్టాయి. అప్పటి నుంచి ఈ క్షణం దాకా కూడా మళ్ళీ ఆ వ్యక్తికి ఆ ఇబ్బంది అంత తీవ్రంగా లేదు. అప్పటి నుంచి నాకు బాగా నమ్మకం అనిపించింది. ఏమిటి కాలభైరవుడు ఇంత కరుణామూర్త అని. అప్పటి నుంచి కాళీ మంత్రాన్ని, కాలభైరవ మంత్రాన్ని చేసుకుంటూ అలా అలా వచ్చాను. నేను కాలభైరవ మంత్రం వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నప్పటికీ ఆ మంత్రానికి గురువు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి అని భావించాను. అలాగే నేను వేరే వాళ్ళ దగ్గర మంత్రం తీసుకున్నప్పటికీ ఆ మంత్రం ఫలించింది అంటే మాత్రం దానికి కారణం మాత్రం శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారే. ఎందుకంటే శిష్యుడి యొక్క ఎదుగుదల గురువు ఎప్పుడూ కోరుకుంటారు. నేను గురువుగారి దగ్గర లేనప్పటికీ గురువుగారు నన్ను సాధనా మార్గంలో ఎలా నడిపించాలో అలా ఆయన నడిపించారు. అందుకనే ఆయన దాకా నేను వెళ్ళలేకపోయినా, ఆయన దగ్గర నేను మంత్రం తీసుకునే పరిస్థితిలో లేకపోయినప్పటికీ నాకంటూ ఒక మార్గాన్ని సూచించారు. అందుకే నేను ఎవరి దగ్గరో కాకుండా గురుదేవుల దగ్గర మంత్రదీక్ష పొంది మంత్రాన్ని సిద్ధింపజేసుకున్న సిద్ధపురుషుడి దగ్గరికి నేను వెళ్ళటం అది గురుదేవుల అనుగ్రహం అనే నేను భావిస్తాను. కొంతకాలానికి నాకు మళ్ళీ ఓ సందేహం వచ్చింది. కాళీ మంత్రం నాకు ప్రముఖంగా చాలా ఇష్టమైన మంత్రం కదా, నేను భైరవ మంత్రం చేయటం ఎంతవరకు సమంజసం అని. కాళీ మంత్రం చేయాలా, కాల భైరవ మంత్రం చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను. ఈలోగా ఏం జరిగిందో నేను మీకు మరుసటి వీడియోలో చెప్తాను. కాళీ కాల భైరవ స్వరూపాయ సిద్ధేశ్వరాయ నమో నమః.